నివాసులారా, వెంకన్నబాయి ప్రాంత ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ మాట మనము చాలా మందికి ఈ మాట తెలుసు. చదువుకున్న ప్రతి విద్యార్థికి, చదువుకున్న వారికి, పెద్దలైనా చిన్నలైనా మనందరికీ ఈ మాట తెలుసు. ఎక్కడ విన్నాము అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు మనం ప్రతిజ్ఞగా ఈ మాట మనము ప్రతిరోజు అసెంబ్లీలో ప్రార్థనలో మనము పలుకుతున్న మాట. స్కూలు ప్రారంభించడానికి ముందుగానే అసెంబ్లీలో మనం నేర్చుకుంటాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞ మనం చేస్తాం. ప్రియులారా, ఆ మాటను ఆధారం చేసుకొని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అవునండి, మనమంతా కూడా సహోదరులమే. మనం చేస్తున్న వృత్తిని బట్టి, పనులను బట్టి కులాలుగా, వర్గాలుగా మనం ఏర్పాటు చేయబడ్డాము, కానీ మనమంతా సహోదరులమే అని చిన్ననాటి నుంచి నేర్చుకుని వస్తున్న మాటలను ఒక్కసారి మీకు గుర్తు చేయాలని మేము ఇష్టపడుతున్నాం. ప్రియరా, ఒక కుటుంబంలో తండ్రికి ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే, సంతానం ఉంటే, ఎవరైనా నశించిపోతూ ఉంటే ఆ వారిలో కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందా? ఎవరైనా చెడు మార్గంలో ఉండి త్రాగుడుకు, పాపానికి బానిస అయిపోయి లోకంలో చెడిపోతుంటే ఎవరికైనా సంతోషం ఉంటుందా అంటే ఆ కుటుంబానికి గాని వారి సహోదరులకు గాని ఎవరికి కూడా సంతోషం ఉండదు. ప్రియరా, అదే విధంగానే మనమంతా సహోదరులం గనక చాలా మంది మనం నశించిపోతున్నాము గనక ఎవరు నశించకుండా ఉండాలని సహోదర భావంతో ఈ మాటలు తెలియడానికి చెప్పడానికి వచ్చాం. అమ్మాయ్యా, యేసుక్రీస్తు అంటే మా కాదులే అని మనము ప్రవర్తిస్తున్నాం. మా దేవుడు కాదులే అనుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న మాట చెప్పాడు. అందరికీ అంటే ఎందరికీ? సర్వ శరీరులకు ఆయన ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడని బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, ఇందాక మీకు చెప్పినట్టుగా భారతీయులందరూ సహోదరులు అని చెప్పబడిన మాట. మనమంతా సహోదరులం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నాశనం అయితా ఉంటే కుటుంబానికి ఏ విధంగా అయితే సంతోషం ఉండదో, దేవుని పిల్లల మనమంతా మనము కూడా నశిస్తుంటే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఎంతో దుఃఖముతో, ఎంతో బాధతో ఆయన మనకెళ్ళి చూసి ఇదో ఇలా మాటలు చెప్పండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష ఉంది అన్న విషయాన్ని సహోదర భావంతో మీకు తెలియడానికి వచ్చాము. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఆధారంగా ఉంచుకొని మీకందరికి కూడా ఈ మాటలు తెలియడానికి వచ్చామన్న విషయాన్ని మరలా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుండా ఉంటే ఆ కన్ను మూస్తే పాతాళము ప్రళయాగ్ని ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు నందున్న వారు ధన్యులు అని బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. ఒకవేళ యేసుక్రీస్తును తెలుసుకొని ఉంటే నీవు, నీ కుటుంబము ధన్యకరమైన జీవితంలో ఉన్నావని అర్థం. ఒకవేళ ప్రభువుని తెలుసుకోకుండా ఉంటే ఈ ఉదయకాలం వేళలో ప్రభు చెంతకు రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఆయన ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయన మనకు సిద్ధపాటు చేసి ఉన్నాడు. అమ్మా అయ్యా, ఒక్కసారి ఆలోచించండి. కన్ను మూస్తే పాతాళము ప్రయాన్ని తప్పించుకోవాలంటే, నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమైతా ఉంది. ప్రయాసపడి భారం అవుతున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఉదయకాలంలో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని, ఆ ప్రభు దగ్గరికి రావాలని, ఆ ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నిత్య పాతాళము ప్రళయాగ్ని, నిత్య నరకము తప్పించబడతా ఉంది. ఇవి చూసినాంలే, విన్నాంలే అని ఒకవేళ పెడచెవిన పెడితే, నిర్లక్ష్య ధోరణితో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని మీరు తృణీకరించి వేస్తే పాతాళానికి సమీపంలో ఉన్నారన్న విషయాన్ని మీకు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదేదో భయభ్రాంతులు చెందడానికి చెప్పడానికి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో, వారి పాపములు ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు,
లేదంటే వారు నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు. అది యేసుక్రీస్తు ప్రభువు నిత్య నరకంలో వేయడండి. మనము చేసిన పాపాలకై మనము పాతాళానికి పాత్రమైపోయాం. మనం చేస్తే పాతాళానికే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆ వెళ్ళవలసిన ప్రదేశాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు ప్రేమను మీరు గుర్తించాలి. ఆ ప్రభు కల్వరిగిరిలో రక్తపు చివరి బొట్టు వరకు మన కొరకు కాచాడు. కొడాలతో కొట్టించుకున్నాడు. ఆయన వీపంతా కూడా రక్తపు మయమైపోయింది. ఆయన వీపంతా నాబట్టి చాలా వల్ల దున్నబడింది అని కొడాలతో కొట్టించుకున్నాడని బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఎన్నో బాధలు అనిపించాడు మన కొరకు. ఎందుకంటే మనము పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు కల్వరిగిరిలో పొందాడు. మనము చేసిన పాపముల కొరకు మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో ఆయన అనుభవించాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ ప్రభువుని తెలుసుకోవాలని, ఆ ప్రేమమైన యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సొంత రక్షణ అంగీకరించుకోవాలని ప్రేమతో మనవి చేసి వెళ్ళిపోతున్నాం. మా సహోదరులు కరపత్రికలు ఇచ్చారు. అందులో మా ఫోన్ నంబర్లు, అడ్రస్లు ఉంటాయి. వాటిని సంప్రదించినప్పుడు ఇంకా అనేకమైన విషయాలు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని మీకు ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కూడా చర్చిలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళినా కూడా మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా తెలుసుకోవడానికి వారు కూడా మీకు తెలియజేస్తారని మీకు ప్రేమతో మనవి చేస్తూ, క్రీస్తునందు ఉండాలని మీకు ప్రేమతో మనవి చేస్తే వెళ్ళిపోతున్నాం. యేసు లేకపోతే, యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే కన్ను మూస్తే పాతాళం.